ఈ రోజు ఈ క్లైమేట్ కి వర్షంకి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. అది ఎలా ఉంటుందో తిన్న తర్వాత టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉంటుందో. కానీ సింపుల్ గా సూపర్ గా ఉంటుంది నాకు తెలిసి. బాగానే చేస్తారు, ఇంటర్నేషనల్ కుక్లే. చూద్దాం. చికెన్ ముక్కలు అనేవి పెద్ద పెద్దగా కొట్టుకుని అందులో బిర్యానీ ఆకు, కొత్తిమీర, అల్లం తెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుని, కారం, ఉప్పు అన్ని వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రోజు తీరిపోవాలి కాబట్టి. సో ఎంత చేపు అలా మనం కలిపి పెట్టుకుంటే ఆ బిర్యానీ అనేది అంత టేస్ట్ వస్తుంది, ముక్కలు అనేది అంత స్మూత్ అవుతుంది. అలాగే ఆనియన్స్ కూడా మంచిగా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుని ముందే పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బిర్యానీకి అనేది ఈ ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి పీసెస్ ఎంత బాగున్నాయో, చూడడానికి అయితే నోరూరుతుంది. చాలా బాగున్నాయి. రెడీ అయింది. ఇంకా ముందుగా వాటర్ వేసుకుని, రైస్ కోసం వాటర్ వేసుకుని, అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్లు, మన బిర్యానీ మసాలా ఏవైతే ఉంటాయో అన్ని బిర్యానీ అన్ని వేసుకుని మంచిగా ఉప్పు అన్ని వేసి కలిపి పెట్టుకోవాలి. అరే నీ అబ్బా, వర్షం పడుతుంది, చల్లగా ఉన్న కారణంగా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మొత్తం అన్ని దమ్, చికెన్ దమ్ తయారు చేస్తున్నాము. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం. ముందుగా ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకొని రైస్ ని 3 కేజీల రైస్ నానబెట్టి ఉంచుకున్నాం. చికెన్ మిగిలిపోతే మంట పెట్టలేదు, రైస్ వేసిన తర్వాత మంట తగ్గించేది. చికెన్ దమ్ ముందుగా 6 కేజీల 5 కేజీల చికెన్, మొత్తం టోటల్ 32 పీస్ 13 మందికి ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు వంటనే. ఇందులో ముందుగా అన్ని కలుపుకొని ఆల్ ఐటమ్స్, బిర్యానీ సామాన్లు మొత్తం, కారం, ఉల్లిపాయలు అన్ని కలుపుకొని ఇలాగా తయారు చేసుకున్నాం. దీన్ని ఒక 50% ఉడికి దగ్గర చూసుకొని క్లోజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ రైస్ కి వాటర్ వేసుకొని అన్ని బిర్యానీ సామాన్లు అన్ని వేసుకొని ప్రిపేర్ చేస్తాం. బిర్యానీ కోసం అయితే 4 స్పెషలిస్ట్ తెచ్చాం. కనకరాజు గారు అనేసి, నెక్స్ట్ అన్నయ్య, ఈ అన్నయ్య, మన ఆర్కే అంటే ఆర్కే దాబా తెలుసు కదా మీకు, చాలా ఫేమస్. ఆర్కే గుడి దగ్గర ఉన్నారా, వాంటర్ అనమాట. ఇతను కుక్ అనమాట. సో మొన్న దమ్మిరేసి ఏముంది, రైస్ తేలుతుంది చూడు. ఇది 50% ఉడికిందని అర్థం అనమాట. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. రైస్ ని ఇలా మనం వార్చుకుంటాం అండి. రైస్ అనేది ఒక 70% అయ్యింది. రైస్ ని ఇలా వార్చుకొని పెట్టుకుంటే దమ్ములో వేసుకొని బాగుంటుంది రైస్. చికెన్ ఎక్కువ ఉందని కింద ఒక లేయర్ వేసాం, మన దానిపైన ఇంకో లేయర్ వేస్తున్నాం. అది ఎవరేస్తాను మా ఆర్కే సార్ అనేసి, ఆర్కే అన్నయ్య హెడ్ కుక్ అనమాట. నెయ్యి కూడా వేసుకుంటున్నాం. నెయ్యి వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటది, అరుగు పట్టదు. పైన ఎంత వేసినా సాల్ట్ కలదు. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, ఘీ, నెయ్యి వేసుకుని మీద దమ్ రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆవిరిపోకుండా గోధుమ పిండి యూజ్ చేస్తారు. మేము అలా కాకుండా దాని మీద ఒకటి పెట్టేసాం. అలా లో ఫ్లేమ్ లో అడుగు పట్టకుండా ఒక 20 minutes ఉంచేసిన తర్వాత దమ్ అనేది ఓపెన్ చేసాం. బిర్యానీ చూడండి ఎంత ఎలాంటి స్మెల్ వస్తుంది. సూపర్ ఉంది స్మెల్. సూపర్ అంటే మాది బిర్యానీ ఓపెన్ చేస్తాను, మాది బిర్యానీ ఓపెన్ చేస్తాను, దమ్ము బిర్యానీ ఓపెన్ చేసేసాము. బిర్యానీ ఎలా చెప్పు, నిజం చెప్పు, అబద్ధం చెప్పండి చెప్పు. నిజం చెప్పు, నువ్వు ఓడిపోయావు కదా. అందరు ప్లేట్లు తింటారు మామూలుగా. ఎవరికైనా ఏదో నేలుగా
తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? బాయ్ బాయ్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు.